భారతిరెడ్డి గారి రికమెండేషన్తో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారట. అంటే తెలుగుదేశం పార్టీలో ఈ అదే సెక్యూరిటీ గార్డులని, హోమ్ గార్డులని, చిన్న చిన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ని ఉద్యోగాలు ఇవ్వమని ఎవడు రికమెండ్ చేయలే. తెలుగుదేశం పార్టీలు అసలు రికమెండేషనే చేయరు. వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెడతారు, హోమ్ గార్డులకి రిటర్న్ టెస్ట్ పెడతారు, 4th క్లాస్ ఎంప్లాయీలకి, స్వీపర్లకి మొత్తానికి రిటర్న్ టెస్ట్ పెట్టి రిక్రూట్ చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వంలో. రికమెండేషన్ చేసి తప్పేంటి దాంట్లో? రికమెండేషన్స్ ఇప్పుడు ప్రతి పోస్ట్కి రికమెండేషన్స్ ఉంటాయి కదా. 4th క్లాస్ నాన్ సెలక్షన్ మెథడ్లో ఉన్న వాటికి జనరల్గా రికమెండేషన్స్ తీసుకొని రిక్రూట్ చేస్తారు. క్రైమ్ ఏంటి అదేమన్నా? అది కూడా ట్రోలింగ్ చేశారు. విశాఖపట్నంలో ప్యాలెస్ లోపలికి వెళ్ళి కెమెరాలు పెట్టి తీస్తారు. కొత్తగా కట్టిన బిల్డింగ్ కొత్తగా ఉండక ఏమైనా పాతగా ఉండిద్ది ఏంది? అది కొత్తగా కట్టిన బిల్డింగ్ ఎలా ఉండిద్ది? కొత్తగా కట్టారండి అది ఎంతో ఓపెనింగ్ కూడా చేయలేదు. అది